వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో 50 మంది రైతులు చలో వారణాసి కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ ఎస్టీ సహా అన్ని వర్గాలకు చెందిన రైతులు, మహిళా రైతులు వారణాసి నుంచి నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్నట్టుగా పసుపు రైతులు తెలిపారు. పసుపు బోర్డుతో పాటు పంటకు మద్దతు ధర సాధించాలనే లక్ష్యంతో తాము ఈ పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. అయితే ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తమ ప్రచారం నిర్వహించబోమని స్పష్టం చేశారు పసుపు రైతులు. మోదీకి వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి వెళుతున్న రైతులతో మా ప్రతినిధి ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 178 మాస్ నామినేషన్లతో చరిత్ర సృష్టించిన నిజామాబాద్ రైతులు ఇప్పుడు మళ్ళీ వారణాసిలో కూడా అదే ఊపును కొనసాగించబోతున్నారు. అదే తరహాలో వినూత్న నిరసన తెలుపనున్నారు. 50 మందికి పైగా రైతులు నిజామాబాద్ నుంచి వారణాసి వెళ్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా మోడీపై నామినేషన్స్ వేసి మాస్ నామినేషన్స్ ఫైల్ చేయనున్నారు. ప్రస్తుతం మనతో నిజామాబాద్ రైతులు ఉన్నారు. వీళ్ళు కొద్దిసేపట్లోనే వారణాసికి బయలుదేరనున్నారు. పసుపు బోర్డుని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వీళ్ళందరూ కూడా పోతా ఉన్నారు. ప్రస్తుతం మనతో తిరుపతి రెడ్డి ఉన్నారు. మీరు కూడా వెళ్తున్నారు కదా వారణాసికి, ఎంతమంది వెళ్తున్నారు? మేము ఇక్కడ నుంచి 50 మంది రైతులు వెళ్తున్నాము. వారణాసిలో నరేంద్ర మోడీ పైన నామినేషన్కి వెళ్తున్నాము. కేవలం ఆ నామినేషన్ ఒక ఉద్దేశం ఏంటంటే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పసుపు రైతులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వారణాసి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు నామినేషన్స్ దాఖలు చేయనున్నారు? ఎట్లా ఉండబోతుంది మీ రూట్ మ్యాప్ అంతా? మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాము. సుమారు 30 గంటల జర్నీ మాకు. ఆ తర్వాత 27, 28 తారీఖున నామినేషన్లు వేస్తున్నాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మీడియా సోదరులకు కూడా అక్కడ నుంచి మేము వీడియో క్లిప్స్ కానీ, ప్రింట్ పిక్స్, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింట్ కానీ అక్కడ నుంచి మేము సమాచారం కూడా మీకు ఇస్తాము. రైతులందరం కలిసి నామినేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత 27, 28 2 రోజుల్లో నామినేషన్లు ఉంటాయి. 150 మంది రైతులు నామినేషన్లు వేయాలి. అక్కడ స్థానికంగా ఉన్న రైతు సంఘాలను రైతులను కలుపుకొని మాకు ప్రతిపాదించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా కోసం వెల్కమ్ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ రైతుతో కలుపుకొని మేము నామినేషన్ వేయడం జరుగుతుంది. కానీ బీజేపీ చాలా క్లియర్గా చెప్పింది, నిజామాబాద్ ఎన్నికల నేపథ్యంలో కానీ రాజ్నాథ్ సింగ్ కానీ రామ్ మాధవ్ కానీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పడలేదు, మళ్ళీ నిరసనకు మీరు దిగుతున్నారు. ఎట్లా చూడవచ్చు దీన్ని? అంటే చెప్పిండ్రు, హామీ ఇచ్చి, ఎన్నికల హామీ అది. మా అంతిమ లక్ష్యం ఏంటిది? పసుపు బోర్డు ఏర్పడాలి. రేపు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన మనం ఒక జీవో కాపీ ఇవ్వండి, మేము వాళ్ళకు పాలాభిషేకం చేస్తాం. అందరికీ అంతిమ లక్ష్యం నెరవేరిందాక పోరాటం చేస్తాం. మధ్యలో కాంటాక్ట్ కిందికి లేదు కదా. అందుకు మీరు అన్నారు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల హామీలు చాలా ఇస్తారు. అవి నెరవేరినప్పుడు మాకు జీవరూపంగా వచ్చినప్పుడు ఈ రైతులందరం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అవసరమైతే ప్రధానమంత్రికి క్షీరాభిషేకం చేస్తాం. పేపర్ వర్క్ అంతా అయిపోయిందా? చాలా ప్రాసెస్ ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేయమంటే. అయిపోయింది. అన్ని సిద్ధం చేసుకున్నాము. రైతులందరూ ఎడ్యుకేటెడ్సే, ఎవరు కూడా అట్లా ఏం లేదు. స్థానిక రైతులతోటి వారణాసిలో మాట్లాడుకొని మాకు రెడీ ఉన్నారు. వేయడానికి అన్ని అఫిడవిట్లు, నోటరీలు అన్నీ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. రైట్. ఇది అంటే మొత్తం మీదుగా అయితే వారణాసిలో నామినేషన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి ప్రభాకర్, ఆర్మూర్ నుంచి.